అరే గొడుగు తీసుకురా ఉచ్చబోస్తున్నా, ఎండ కొడుతుంది. అలాగేంది పాములు వెళ్ళగల. అరే గొడుగు పైన పెట్టమన్నా రా, గుద్దలో పెట్టమనిలే. ఏందిరా ఉంగవాడు చూస్తున్నావు? ఎర్రిపుగా స్కూల్ పోవాలరా నువ్వు. ఆడేం కనబడా, ఉంగవాడు చూస్తున్నావు. అన్నా ఏందన్నా గంటలు గంటలు పోస్తావు? అరే వరంగల్ మొత్తం వాషౌట్ అయిపోయింది బేట, నాకు కూడా మొత్తం కిందంగా వాషౌట్ అవుతుంది. మీరు పోసినందుకేనా? మరి ఏం చేయాలి, మరి తప్పదు, నిండిపోయింది మొత్తం, బ్లాడర్ మొత్తం వలిగిపోయింది. చరణ్ కెమెరా ఇడ పెట్టరా. అందరు పెళ్లి చేసుకుంటారు, నువ్వెప్పుడు చేసుకుంటావు పెళ్ళి? 33 సంవత్సరాలు పెళ్లి కాలే, బయట ఏమని అనుకుంటారు, జాగ్రత్త త్వరగాలు. ఓయమ్మో నాయనో, లైనా ఏడికి పోతున్నావు? అన్నా వరంగల్ వారియర్ అన్న పెళ్లికి. మొత్తానికి మళ్ళీ ఇంకో వికెట్ కూడా డౌన్ అయిపోయింది. మరి వారియర్ పెళ్లి చేసుకుంటాడు మొత్తానికి. వెనకాల చరణ్ గారు స్కూల్ పోనంటే స్కూల్ ఎగదెంగిండు. అద్దాలు ఎట్టున్నాయి అన్నా? సూపర్ అన్న. నైట్ కి ఎక్కడ పెడతావు అన్న? ఇవి నైట్ విజన్ కావాల్సిన ఆయన. ఎక్కడ పెడతావు అంటున్నా? ఉచ్చ పోస్తే ఉచ్చ కలర్ కూడా కనదు, అంత పసుపు పచ్చగా ఉంటాయి రంగు ఇవి. నైట్ ఎక్కడ పెడతావు అన్న? ఏంది ఆయన నా అద్దాలకే స్కెచ్ చేసినవేంది? బాగున్నాయి అన్న. అది ఇచ్చేస్తా ఆయన నీగా నీకోనా. మరి దింపాలి కదా. మరి పెళ్లి చేసుకోకపోతే బయట క్వశ్చన్ చేస్తే ఏమని చెప్పుకుంటావు? మీ కొడుకు ఏం చేస్తున్నాడు అంటే ఏమని చెప్తావు? మళ్ళా పెళ్లి చేసుకోవాలన్న. అయితే మీరు ఆ మాటల కన్నా పెళ్లి చేసుకోవాలా, మరి చేసుకోకపోతే మళ్ళీ తేడా క్యాండిడేట్ అనుకుంటారప్ప. ఫుల్ హెవీ రెయిన్ కదా నిన్న. యాక్చువల్లీ ఇప్పుడైతే బయట ఎండనే ఉంది, బట్ మేము సిటీ లోపలికి ఎంటర్ కాగానే మాకు ట్రాఫిక్ అంటుకుంది. ఏదో ఫ్లైఓవర్ ఇది టువర్డ్స్ హన్మకొండ అనుకుంటా. సో ఏదో బ్లాక్ ఉన్నట్టుంది, మొత్తం రివర్స్ చేపించేస్తుండు. సో ఇప్పుడు చూస్తారు కదా, మేము వెళ్ళే లొకేషన్ 14 కిలోమీటర్స్ చూపిస్తుంది, కానీ ఇక్కడ మొత్తం జామ్ ఉన్నట్టు చూపిస్తుంది నావిగేషన్లో. సో ఫ్రెండ్స్, మేము యాక్చువల్లీ ఫ్లైఓవర్ మీదకి వచ్చినాము. సో ఈ ఫ్లైఓవర్ చూస్తారు, బ్యాక్ సైడ్ అయితే లారీ కనిపిస్తుంది. ఫస్ట్ లారీ అని చూడండి, లారీ వాడు అయితే గుద్దల్ని నిలబెట్టుకోవాలా. ఈ ఫ్లైఓవర్ మీదకి వచ్చినాము, రివర్స్ చెప్పేసుకుంటారు. అంటే లైక్ ముందర ఏదో అయింది, సో అది మనం ఏమైందని చెప్పి చూసినామని పోయినాం అనుకో, మనం అన్నీ ఇరికిపోతాం ఇక. సో అందుకనే సడన్గా మొత్తం కార్లని రివర్స్ చెప్పుకొని వెళ్ళిపోతున్నాం. లాస్ట్కి లారీ వాడు ఏం చేస్తాడు, లాస్ట్కి గుద్దలు వెళ్ళి పెట్టుకుంటాడు. లారీ వాడిని బొమ్మాడు వస్తున్నాడు ముందర బస్సు వాడు, వానికి తెలియదు అనమాట. యాక్చువల్లీ ముందర ఏమైంది వస్తుంది, ముందర బస్సు కనిపిస్తుంది చూడు, వాడు కూడా వెళ్ళి పెట్టుకుంటాడు. జర ముందర పోతే అని జర ముందే చెప్పేసేయండి బేట. సో ఇక ఎంత చెప్పినా కూడా బస్సు వాడు మళ్ళీ ముందరికే వస్తున్నాడు. ఇంకా వాడు కూడా ఇద్దరు షరీక్ అవుతారు, బాబు బామ్మాడు ఇద్దరు ఒక దగ్గరికి అవుతారు చూడు లాస్ట్కి. కారోడు ఏం చేసిండన్న? కారోడు మా ముందర నుంచి దెబ్బ తిప్పేసుకొని వెళ్ళిపోతుండే, ఏళ్ళు పెట్టుకొని సట్ట అని. వెనకాల వాడే పిచ్చిపుకోడు అంటే వీడు ఇంకా పెద్ద పిచ్చిపుకోడు, వీడు అట్లనే పోతుండీడు. సో ఫ్రెండ్స్, మేము ఆ రోడ్ బ్లాక్ అయిపోయిందని చెప్పేసి వేరే రోడ్లోకి వచ్చినాం. చూస్తారు కదా ఇంకా వాటర్ ఎట్లా అయిపోయిందో స్టాగ్ రోడ్ మీద. ఒకవేళ మేము కనుక నిన్న వచ్చుంటే కనుక అసలు కనీసం మూవ్ కూడా అవ్వలేకపోతుండే. ఇప్పుడు దేవుని దయ వల్ల కరెక్ట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. చూస్తారు కదా, లక్కీలీ మేము ఇక అందరు వెళ్ళిపోతారు. ఇట్లా నాకు తెలిసి నేను నైట్ మొత్తం రోడ్ మొత్తం నిండిపోయి ఉంటుంది ఈ లైన్. ఎట్లా ఉన్నాయి చూడు వాటర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తారు కదా, మేము యాక్చువల్లీ ఇక్కడ బ్లాక్ అయిపోయినామా, అస్సలు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. సో అక్కడ చూస్తారు కదా ముందల వాటర్ మొత్తం స్టాగ్ అయిపోయినాయి అవి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా వాటర్, అక్కడ చూడు వాళ్ళు ఎట్లా మునిగిపోయారు, సగం మునిగిపోయారు, ఆల్మోస్ట్ మోకాళ్ళ వరకు వచ్చినాయి వాటర్. సో చాలా డీప్ ఉంది, సో కొంచెం రిస్క్ అవుతుందేమో. మేమైతే రిస్క్ ఏదలుచుకోలేదు. ఆడైతే ఈతనే కొడుతున్నాడు అలా. ఓ కొడుక, అరే అలా ఈత కొడుతుండ్రా అలా వాడు లైనా. అరే అలా వాడు ఈత కొడుతుండ్రా. మా పెళ్ళి అని చెప్పేసి తిరుగుతున్నాం చూడు. మా టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3:15 అవుతుంది. మేము డెస్టినేషన్కి వెళ్ళేది 1:30 లోపల డెస్టినేషన్కి వెళ్ళాలా. మమ్మల్ని తిప్పి 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 యాస్ట్ వచ్చేసింది. సో ముంగట చూసుకోవచ్చు మా, ఇక చూడు వామో వామో నాయనో మొడ్డ ఉడిచిపోయింది మొత్తం నీళ్ళే ఉన్నాయా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ఉన్నాయి వాటర్, కానీ ముంగట రోడ్ మీద మొత్తం వాటర్ వచ్చేసినాయంట. మేమైతే డీసీ వెనకాల పట్టుకుంటున్నాం ట్రాక్. సాయిరామ్ సాయిరామ్, మొడ్డ ఉడిచిపోయినాం రా నాయన. ఎక్కడ పోయినా ఫ్లడ్స్లో పోయి ఇరికినాం రా నాయన. మేమైతే బ్రో ఆతలు వీక్తున్నాం రా నిజంగా. 3 గంటల నుంచి మొడ్డ ఉడుచుకున్నా తిరుగుతూనే ఉన్నాం. మా బండిలో పెట్రోల్ అయిపోతుంది తప్ప మేము తిరుగుతూనే ఉన్నాం. వీడు పోతలేడు, వీడు బోని బెట రైట్ హార్న్ కొట్టు. లంజా కొడక గుద్దా తెంగించుకొని వచ్చిన లంజా కొడక మాకెళ్ళాడే నీ పెన్లం పూకులా మొడ్డ. సో ఫ్రెండ్స్ చూస్తారు ఆ నీళ్ళు మొట్ట మొడ్డ ఉడిచిపోయినామా. జర స్పీడ్ పోవాలంటే ఇక్కడ
3, 2, 1 స్పోర్ట్స్ మోడ్ యాక్టివేటెడ్. ఓ ధూమ్ 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 ఏ ధూమ్ చాలే. అరే కొట్టుకోవాలా. సాయిరామ్ సాయిరామ్. రైట్ సైడ్ పెట్టుకోండి. ముడ్డ ఉడిచిపోతాయి మా సంసారాలు, ముడ్డ ఉడిచిపోతాయి. గుద్దు వద్దు వద్దు నీ గుద్దాలమాట చూసిరామా లేపాడే కొట్టగా ముడ్డ అని కారు మీద అంటే ముడ్డ ఉడిచిపోయినాడు. ఆడు పిచ్చిపు కూడా అయిపోయింది కారాడు. బ్రో కారు మీద పడ్డే బ్రో, కారు అటు ఇటు చూస్తున్నాడు పిచ్చిపు కానీ లెక్క. ఓకే ఓకే పోయా ఓకే వచ్చేస్తున్నాం బేటా. లోపలికి వెళ్దాం రా బేటా, బయట వద్దు అంత డిస్టర్బెన్స్ అయితే మళ్ళీ. వీడియో ఆన్ అయిపోయిందా? మైక్ ఎగురుతుందా? సో ఫ్రెండ్స్ చూస్తురా మొత్తానికి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసామా. ఇగో ఇది కాశీబుగ్గ. యాక్చువల్లీ ఈ లొకేషన్ వచ్చేసి కాశీబుగ్గ, కేవీఎస్ ఫంక్షన్ హాల్ మనం వచ్చింది. కాశీబుగ్గ వచ్చేసి మొత్తం లోపలనే ఉంది, లోపల వరంగల్ లోపలనే ఉంది. సో మనకి ఏంటంటే కొంచెం ఇబ్బంది పడ్డది. ఇప్పుడు మేము అవుట్స్కట్స్ నుంచి రావాలి కదా, సో మేము 2 రూట్లు ట్రై చేసినాము. 2 రూట్లు కూడా వాటర్ స్టాక్ అయిపోయినాయి. అటు ఇటు పడి కింద మీద పడి వచ్చేసినాం. మరి మొత్తానికి ఇక ముందల వారియర్ వాళ్ళది. హాయ్ హాయ్ హాయ్. శతమానం భవతి. మేము ఇదే లైన్లో వచ్చినాము, వాడు ఆగిపోయినా చెప్పి అందరు యూటర్న్ చేసుకుంటే మేము కూడా యూటర్న్ చేసుకున్నాము. నేను అట్లా మంచిగా ఆరాంగా మధ్యలో ఇక్కడ ఆగలేదు. నీకు తెలుసు కానీ లైన్ మాకు తెలియదు కదా. నేను చెప్పిన ఏంది అది పెట్టినా? హాయ్ హాయ్ హాయ్. వెళ్ళిపోతాయి అవి. ఓయమ్మ ఓర్ నాయనా. సాయిరామ్ 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 సాయిరామ్. మన దాంట్లో పెళ్లి చేసుకుని సాయి చేసి రాలేదా? రైట్ బేటా. సూపర్ అన్న. థ్యాంక్ యూ. సాయిరామ్ సాయిరామ్. ఓకే బాయ్ బాయ్.